హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ నిషాద్. సో టుడే వ్లాగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఈ మస్కిటో నెట్ అయితే ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీకు, ఒక మస్కిటో నెట్ అయితే మేము ఆర్డర్ చేసాం. దాన్ని పైన కూడా మేము పడుకుంటున్నాము అని చెప్పేసి నేను ఒక వ్లాగ్లో అయితే మీతో షేర్ చేశాను. సో అదేంటంటే బెడ్కు పెట్టుకునే దనమాట అది మస్కిటో నెట్ వచ్చేసి. సో లేదు అలా కాకుండా అవుట్‌డోర్ ఉండే నెట్ ఉంటది. అవుట్‌డోర్ వేసుకునే నెట్ అది తీసుకుందామని చెప్పేసి ఇంకా అది రిటర్న్ ఇచ్చేసాము. అందుకే ఇంక ఇది తెప్పించాము. ఇదేంటంటే దానివల్ల ఏంటంటే మనం బెడ్‌కి పెట్టుకుంటేనే కరెక్ట్‌గా ఉంటుందనమాట. మనం నార్మల్‌గా వేసుకుంటే ఏమైతుందంటే దోమలు లోపలికి దూరేస్తున్నాయి అనమాట. బాగా కుట్టేసాయి అసలు మా పిల్లలకి గూడా. సో మార్నింగ్ అయ్యేసరికి మంచిగా రక్తం తాగి అట్లా ఆగి ఉన్నాయి అనమాట. సో అది కుదరదులే అని చెప్పేసి అది రిటర్న్ ఇచ్చేసాము. రిటర్న్ ఇచ్చేసి మనకి కావాల్సింది అవుట్‌డోర్ నెట్, అసలు మనం బయట పడుకోవడానికి పైన పడుకోవడానికి కాబట్టి సో ఇలాంటిది అయితే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ దీన్ని ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి మనకి 1300 పడిందనమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారు మా వారు. అదేమో మనకి 600 లోపే వచ్చింది. బట్ కింద మనకి అవుట్‌డోర్ కింద ఏం లేకుండా కవరింగ్ ఏం లేదు, బెడ్కి తగిలించాలి. సో అదనమాట, పైన పడుకుందాము అని చెప్పేసి ఇంకా బాగా ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే చల్లటి గాలి వస్తుందండి రోజు నైట్ అయితే, మస్తు చల్లగా ఉంటుంది బయట. సో అందుకని నైట్ టైం బాగుంటుంది అసలు పైన వెదర్ అదంతా. మనకి అది కాక మన ఇల్లే కాబట్టి టెర్రస్ పైన పడుకోవచ్చు. అందులో పల్లెటూరే కదా, సో నో ప్రాబ్లం అనమాట. కాకపోతే ఒక్కటే ఒక భయం, దొంగలు ఎక్కువైతున్నారండి, అదొక్కటే భయం అనమాట. ఇంకా మనకి అంతే. ఇంకా అందుకని వస్తువులు ఏమన్నా ఉంటే జాగ్రత్తగా పెట్టుకొని నిద్రపోవడం పైన బెటర్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏమైందంటే ఆ డేనే ఆ రోజే ఇట్లనే మేము 4కి ఆ టైంలో అనుకుంటా మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నాం నార్మల్గా. మా ఆడబిడ్డోళ్ళు కూడా వచ్చారు. సో ఇట్లానే మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఎంత ఎండొచ్చిందో ఆ రోజైతే, ఉక్కబోత కూడా మామూలుగా లేదు. అంత ఎండ ఒక్కసారిగా మబ్బులు పట్టేసిందండి. నేను మా వారికి చెప్పాను, ఇట్లా మబ్బులు పడుతుంది ఏంది బావ అంటే, ఆయన కూడా చూశారు అక్కడ రెయిన్బో లాగా ఫామ్ అయిపోయింది. నేను అది మన అది మొబైల్లో క్యాప్చర్ చేయలేదు కానీ భలే ఫామ్ అయింది. రెయిన్బో లాగా అనిపిస్తుంది, బట్ రెయిన్బో కాదు అది. అది సూర్యుడిని కప్పేస్తుంది కాబట్టి అలా అనిపించింది అనమాట. ఇంకా ఇలా అంటే ఇంకా మా వారు ఏంటంటే ఇసుక మాకు పైన మేము కట్టాం కదా, దానికి ఇసుక కొంచెం మిగిలిపోయింది. అది బస్తాల్లోకి ఎత్తేసి రిటర్న్ ఇచ్చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా ఈ వర్షము ఈ గాలి వల్ల కుదరదులే, మళ్ళీ వర్షం పడితే ఆ ఇసుక అంతా తడిసిపోద్ది అని చెప్పేసి అప్పటికప్పుడు ఎమ్మటే ఒక అబ్బాయిని పిలిపించేసి ఇంకా మొత్తం ఇంకా ఆయన అలా మొత్తం బస్తాల్లోకి అయితే నింపుతున్నారు. ఇంకా నేనేందంటే నేను ఇంకా మబ్బులు పట్టేస్తున్నాయి, కొంచెం ఏమన్నా బయట ఉన్నాయి తడిసిపోయాయి ఏమన్నా ఉంటాయేమో తీసేద్దామని చెప్పేసి అలా వచ్చాను. సో అలా వచ్చి కిందవన్నీ సర్దాను. ఆ అబ్బాయి ఏమో మొత్తం ఇసుక అయితే నింపుతున్నారు. ఇంకా 15 మినిట్స్ అనుకుంటండి, 10 మినిట్స్ 15 మినిట్స్ ఇంక ఈ మధ్యలోనే ఒక్కసారిగా గాలి అయితే మామూలుగా రావట్లేదన్నమాట. అసలు ఒక రేంజ్లో వస్తుంది గాలినా వర్షం పడేటట్టుంది అనుకున్నాం మేము, బట్ గాలి బాగా విపరీతంగా వచ్చింది. అసలు మరి ఏమన్నా రేకులు అలాంటివి ఉంటే ఎగిరిపోయాయి అనుకుంటా, ఎట్లాగో స్లాబులు కాబట్టి అట్లా ఆగి ఉన్నాయి అనిపించింది నాకైతే. సో ఆ విధంగా వచ్చిందనమాట గాలి అయితే. మొత్తం కవర్లు పేపర్లు అసలు అన్నీ మొత్తం ఎగిరిపోతున్నాయి, చాలా పైదాకా అసలు ఎగిరిపోతున్నాయి అనమాట. ఇంకా అక్కడ ఉన్న నేను ఓల్డ్ క్లాత్స్ ఉంటే మా ఇంట్లోవి నేను పైన తీసుకెళ్ళి వేసాను అనమాట టెర్రస్ పైన. ఎందుకంటే అవి నేను కాల్ చేద్దాము ఎప్పుడు కాల్ చేస్తాను నేను, బట్ ఈసారి ఏం చేశానంటే యూజ్ అవుతాయి. ఎందుకంటే పైన కట్టేది ఉంది, అది కాక కొంచెం పెయింటింగ్ పనులు ఇలాంటివి అయ్యేటప్పుడు ఓల్డ్ క్లాత్స్ చాలా అవసరంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఏమన్నా తుడవడానికి వాళ్ళకి ఏదో ఒక పనులు ఉంటాయి. అది కాక ఎండ వల్ల ఏదన్నా రేకులు అవన్నీ పట్టుకుంటుంటే కాలిపోయాయండి. క్లాత్స్ పట్టుకొనే వాళ్ళు అసలు అవన్నీ రేకులు పైన తీసుకుపోవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఉంటాయి కదా అవి పట్టుకోవడం కానివ్వండి, అంత ఎండ ఉంది మరి. సో ఇంకా అందువల్ల చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి నేను వాటిని పడేయలేదు, ఇంకా యూస్ చేస్తున్నాం కదా అని చెప్పేసి పైన వేసేసాను టెర్రస్ పైన. అవన్నీ అయితే చెదరుగా అయిపోయినాయి మొత్తం. అవన్నీ మళ్ళీ మూట కట్టేసి మా వారు కొంచెం తీసుకొచ్చి కింద వేస్తే అవన్నీ మూట కట్టేశాను నేను. ఒక్కసారి వర్షం అలా పడిందండి, జస్ట్ అలా పడి అలా వెళ్ళిపోయింది
అయిపోయిందనమాట. అంతే ఇంకా మా పిల్లలు చూడు వర్షం అలా వెళ్ళిపోయింది. మళ్ళీ ఎమ్మటే సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు వచ్చేసాడనమాట. వెదర్ మాత్రం ఆ రోజు రంగులు మామూలుగా ఊసరవెల్లి రంగులు మారినట్టు మారిందనమాట. అసలు ఆ రోజైతే వెదర్ అయితే కొంతసేపటికేమో ఒక్కసారిగా మబ్బులు పడుతున్నాయి, కొంతసేపటికి గాలి వస్తుంది, కొంతసేపటికేమో సూర్యుడు వస్తున్నాడు. సో అలా అయిపోయింది ఆ రోజు వెదర్. ఇంకా దాని తర్వాత ఇంక మొత్తం తలుపులు అయన్నైతే తెరిచి పెట్టేసాం. ఎందుకంటే మంచిగా గాలొస్తుంది, వేడంతా వెళ్ళిపోద్ది అని చెప్పేసి. ఇంక అక్కడ అలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల డోర్స్ చిట్టి కప్పు వచ్చిందనమాట మా ఇంట్లో. చిట్టి కప్పు అంటే మీకు తెలుసు కదా, ఎగిరే కప్పు ఉంటుంది కదా చూడండి, అదొచ్చింది. అదొచ్చి పిల్లల బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని ఉందనమాట. అస్సలు నాకైతే ఎంత భయం వేసిందో. నేనైతే అప్పుడే ఆ రూమ్లో నుంచి క్లాత్స్ అవన్నీ సర్దుతున్నాను. అప్పుడు దాకా నాకు కనబడలా. రెండోసారి వెళ్ళినప్పుడు కనబడ్డది. ఇంకా మనకు అసలు మామూలు భయం కాదు నాకైతే. నార్మల్ కప్పులు అంటే అంత భయం ఉండదు, కానీ చిట్టి కప్పు అంటే భయం అనమాట. ఏంటంటే ఎగిరి వచ్చి మీద పడిద్ది అన్న ఒక భయము. అందుకని ఇంకా మా వారికైతే నేను ఎమ్మటే ఫోన్ చేసా, బావ ఇట్లా ఇంట్లో ఉంది అని చెప్పేసి. మా పిల్లలు ఏంది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట. మా ఆడబిడ్డలు వచ్చారు కదా, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నారనమాట వీళ్ళు ఇద్దరు. ఇంక నేను ఒక్కదాన్నే ఉండే ఇంట్లో. ఇంకా మా వారికి ఫోన్ చేస్తే మా వారు మా అత్తయ్యకి ఫోన్ చేశారు. సో ఎందుకంటే మా వారికి కూడా కొంచెం పట్టుకోవడం అంటే ఆయనకు కూడా అంతగా నచ్చదనమాట. అటు ఇటు అల్లిస్తారు కానీ పట్టుకోవడం అంటే, ఎందుకంటే అది పట్టుకోకపోతే ఎగిరిపోద్దండి. సో పట్టుకోవాల్సిందే కంపల్సరీ. సో దాన్ని పట్టుకొని ఇంకా మా అత్తయ్య అయితే పడేశారు. ఇంకా క్లాత్తో పట్టుకొని బయట పడేశారనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇది ఇంకా ఆ నైట్ అయితే అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా పిల్లలైతే గోరెంటాకు పెట్టుకుందాం అని చెప్పేసి మా ఆడబిడ్డోళ్ళు ఎప్పుడు వచ్చినా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి గోరెంటాకు పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ చెట్టు ఉంటుంది అనమాట. మా అత్తయ్య చెట్టు వేసారు ఎప్పుడో మంచిగా. అది చిన్న చిన్న ఆకులు, ఆ గోరెంటాకు ఆకులు బాగా పండిద్దండి. సో సూపర్ రెడ్గా పండిద్ది. ఏమి వేయని అవసరం, జస్ట్ చింతపండు వేస్తాం. సో అంతేనమాట. దానికి మంచిగా పండిద్ది అదైతే. సో అదైతే కోసేసుకొని ఇంకా మిక్సీ వేసేసుకొని, ఇంకా మా పిల్లలు ఏంటంటే మా పిల్లల క్రియేటివిటీ చూడండి. మా ఆడబిడ్డ కూతురు మా అమ్మాయి ఏం చేశారంటే ఇంకెప్పుడు రొటీన్గా మధ్యలో ఆ రౌండ్గా పెట్టుకోవడం, అదే చేతులకు వేళ్ళకి పెట్టుకోవడం ఇలా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా మా ఆడబిడ్డ కూతురు ఎప్పుడో ట్రై చేసిందంట. సో ఇంకా అలానే ట్రై చేద్దామని చెప్పేసి గ్లిటర్ పెన్ ఉంటుంది కదా, దాంతో వాళ్ళ గూగుల్లో చూసుకొని ఆ బొమ్మ వేసారనమాట. అంటే ఆ ఫ్లవర్ లాంటిది వేశారు, ఇంకా ఈ షేప్ వేశారు. వేసి ఇంకా దాని మీద టూత్ పిక్తో పెట్టుకుంటున్నారనమాట. చూడండి వాళ్ళ క్రియేటివిటీ. మనకి అంత క్రియేటివిటీ లేదు కదండి. మనం ఏం చేస్తాం, రౌండ్గా పెట్టేసుకొని వేళ్ళకి పెట్టేసుకుంటాం, ఇంకా అదే మనకు తెలిసింది. కానీ వీళ్ళు చూడండి దాంట్లో కూడా ఆకులో కూడా క్రియేటివిటీ పెట్టారు. ఈ మధ్యన అన్నిట్లో క్రియేటివిటీ ఇంకా స్టార్ట్ అయిపోతుందన్నమాట పిల్లలదైతే. ఎందుకంటే గోరెంటాకు అసలు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి గోరెంటాకు ఎలా అంటే చాలు చాలా డిజైన్స్ వస్తున్నాయి అనమాట ప్రతి దాంతో. ఇంకా అలా పెట్టుకున్నారు. మా చిన్నది కూడా నాకు కూడా కావాలని చెప్పేసి దాన్ని కూడా పెట్టుకుంది. ఇక్కడ ఏంటంటే నేను పన్నీర్ కర్రీ చేశాను ఆ రోజు. పిల్లలు పన్నీర్ కర్రీ కావాలి మమ్మీ అని చెప్తే సరే అని చెప్పేసి పన్నీర్ తెప్పించి చేశాను. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు కూడా నాకు కూడా కావాలక్క అంటే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా తిన్నారు. బాగుంది అని చెప్పారు. బాగుంటుంది నిజంగానే, టేస్ట్ బాగుంటుంది అనమాట. నాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడేమో చాలా నానబెట్టానండి. పిల్లలు ఈవినింగ్ ఏదో ఒకటి కావాలని చెప్తున్నారు. ఇవి ఉన్నాయి ఇంట్లో అనమాట. సో వాటిని మనం బాయిల్ చేసేసి ఇంకా కొంచెం బగారా చేస్తే మంచిగా తింటారు ఇంకా పిల్లలు అని చెప్పేసి ఇంకా అదైతే నానబెట్టాను. ఎక్కువే నానబెట్టాను, ఎందుకంటే మా ఆడబిడ్డలు అందరూ తింటారులే అని చెప్పేసి ఇంకా నానబెట్టాను ఎక్కువే. ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలు వీళ్ళు ఏంటంటే టైం దొరికితే చాలండి ఇండోర్ గేమ్సే ఆడుతున్నారు. బయటికి వెళ్ళి ఆడండి అంటే ఆడట్లేదండి. ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే. మధ్యాహ్నం అంటే ఎండ అనుకోండి వెళ్ళరు, బట్ మార్నింగ్ ఈవినింగ్ కూడా వెళ్ళట్లేదండి అసలు వీళ్ళైతే. ఇంకేం లేదు, ఆ యూనో ఆడుకోవడం, లేకపోతే ఆ సెల్ చూడడము, క్యారమ్స్, ఇంకా అంతే. అవి కూడా బోర్ కొడుతున్నాయని చెప్పేసి ఇంకా జస్ట్ బయటికి వెళ్ళి ఆడుకోండమ్మా అంటే లేదు మేము ఆడము అని చెప్తున్నారు ఇంకా వాళ్ళు. ఇంకా పిల్లలు అలా తయారైపోయారు. ఇంకా మేమైతే మా చిన్నప్పుడు అవుట్డోర్ గేమ్స్ భలే ఆడేవాళ్ళం అండి కదండి. అందరూ 90s కిడ్స్ అయితే చాలామంది తెలుసు అనమాట. ఇక్కడ నిన్న వచ్చిన విపరీతమైన గాలికి ఆ ఒక్క వర్షానికి దానికి మా రేకులు, కొత్తగా వేసిన రేకులు కొంచెం కదిలాయండి. గ్యాప్ వచ్చింది చూసారా. సో అలా గ్యాప్ వచ్చిందనమాట. నిజంగా అది మనకి రౌండ్గా కట్టారు కాబట్టి సరిపోయిందండి. రేకులకి పైన కూడా రౌండ్గా కట్టారనమాట, ఒక దిమ్మల్ లాంటిది కట్టారు. దానివల్ల అవి ఊడిపోలేదు, లేకపోతే మొత్తం ఊడిపోయి బయటపడేవి అనమాట. సో అదృష్టం బాగుండి అవన్నీ మొత్తం పని అయిపోయిన తర్వాతే వచ్చిందనమాట. మధ్యలో వచ్చినా కానీ భలే ఇబ్బంది అయ్యేది మాకైతే.
సో ఇంకా మా వారు ఏం చేశారంటే ఆ ఫోటో తీశారనమాట. ఎందుకంటే మేస్త్రికి చూపిద్దాము, ఏమన్నా ఆ, ఏమన్నా అవుతుందా, ఏమన్నా దాన్ని కవర్ చేయడానికి ఏమన్నా చేస్తారా అని చెప్పేసి ఇంకా వీడియో తీశారు అండ్ ఫోటో కూడా తీశారు. ఇంకా దాని తర్వాత మేము అది వాటర్ పట్టారనమాట మా వారు. ఎందుకంటే రోజు వాటర్ మార్నింగ్ ఈవినింగ్ పడితే మంచిగా స్ట్రాంగ్ అవుతుంది కదా, సో అందుకని వాటర్ పట్టారు. ఇంక అప్పుడు చూశారనమాట ఆయన. ఇంకా ఆయన చూసి నాకు కూడా చూపించారు. నిజమే కదా అనుకున్నా నేనైతే. ఇంకా దాని తర్వాత కిందకు వచ్చేసాము. అవైతే ఇంకా బాయిల్ చేసేసాను నేను ఆల్రెడీ. మంచిగా మెత్తగా బాయిల్ అయిపోయినాయి. ఒక 5-6 విజిల్స్ అయితే చాలన్నమాట, మంచిగా బాయిల్ అయిపోతాయి అవి. తర్వాత ఇంకా దాన్ని అయితే నేను బగారా చేస్తున్నాను. ఈ బగారాలో ఒక్కటి మర్చిపోయాను అనమాట, ఉప్పు మిరగాయలు వేయడం మర్చిపోయాను. ఉన్న ఇంట్లో మా అత్తయ్య ఇచ్చారని చెప్పాను కదా నేను. సో నేను అవి వేయడం మర్చిపోయాను. మా ఆడబిడ్డ తింటూ దీంట్లో ఉప్పు మిరగాయలు ఉంటే బాగుండేది అని చెప్పారు. అబ్బా అప్పుడు గుర్తొచ్చిందండి నాకు, నేను వెయ్యలేదు అని చెప్పేసి. అంతే, ఒక్కొక్కసారి అన్నీ గుర్తు రావండి నిజంగా, అంతా అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది అనమాట మనకి. అసలుకే కోడి బుర్ర కదా, కోడి బుర్ర ఉన్న వాళ్ళకి అంతే. సో నెక్స్ట్ డే ఏంటంటే మా వారు నాకు లెమన్ రైస్ చేయమని చెప్పారు. సో మా నిమ్మకాయలు ఉన్నాయన్నమాట మా అత్తయ్య వాళ్ళ చెట్టుకి, సో అవి తీసుకొచ్చారు. లెమన్ రైస్ చేద్దాం అని చెప్పేసి చేశాను. చేసిన తర్వాత దాంట్లో మాత్రం మర్చిపోలేదు నేను ఉప్పు మిరగాయలు వేయడము. ఎందుకంటే లెమన్ రైస్లో కూడా చాలా బాగుంటాయి ఉప్పు మిరగాయలు వేస్తే. సో నేను దాంట్లో వేసాను, కాకపోతే కొంచెం మంట ఎక్కువగా